డాక్టర్ గారు కొంతమంది ఇంట్లోనే చెవులో ఇయర్ బడ్స్ అని కానివ్వండి, కొంచెం పుల్లలు పెట్టి తిప్పడం కానివ్వండి, ఇట్లా పిన్నిస్లు పెట్టి తిప్పడం కానీ చేస్తుంటారు. దీనికి ఎటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందో కొంచెం వివరిస్తారా? చెవులో మనం ఏ విధమైన ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేకపోతే ఈ బడ్స్ కానీ ఏది కూడా మనం చెవులో పెట్టకూడదండి. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇయర్ కెనాల్ ఇంజరీ కావడం వలన, లేకపోతే ఫరంకులు అని బాయిల్ అవి వచ్చేసి ఇన్ఫెక్ట్ కావడం వల్ల చెవులో పెయిన్ ఉంటుందండి. ఈ దురదకు గల కారణాలని మనం తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఏది పెడితే అది చెవుల్లో ఊరికే మనం వస్తువులు పెట్టకూడదండి. ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇయర్ కెనాల్ ఇంజరీ కావడం వలన, లేకపోతే ఫరంకులు అని బాయిల్ అవి వచ్చేసి ఇన్ఫెక్ట్ కావడం వల్ల చెవులో పెయిన్ ఉంటుందండి. ఈ దురదకు గల కారణాలని మనం తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఏది పెడితే అది చెవుల్లో ఊరికే మనం వస్తువులు పెట్టకూడదండి. ఈ ఫారిన్ బాడీస్ మీరు చెప్పినట్టు చాలా కామన్ అండి. బల్పాలు పెట్టుకోవడం కానీ, సీడ్స్ పెట్టుకోవడం కానీ. ఇది పెట్టుకోగానే ఒక్కొక్కసారి పిల్లలు మనకు చెప్పరు, లేకపోతే తెలిస్తే మనం దాన్ని ఏదో ఇంట్లో కానీ లేకపోతే ఎవరన్నా తీయడానికి ట్రై చేస్తాం. ఆ పద్ధతులు మంచివి కాదు. దగ్గరున్న ఈఎన్టీ సర్జన్ కానీ ఎవరైనా కన్సల్ట్ చేస్తే ఈ అధునాతిక పద్ధతుల్లో మామూలుగా అయితే సిరెంజ్ చేస్తే 90% ఈ ఫారిన్ బాడీస్ వచ్చేస్తాయండి. ఒక్కొక్కసారి ఇవి కనుక ఇంపాక్ట్ అయితే మనం పిల్లలు కాబట్టి మొత్తం అందించి తీయాల్సి వస్తుందండి. రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. చెవులో మామూలుగా వ్యాక్స్ అంటే మనం జిబిల్ అంటాం కదా, అది సెక్రీట్ అవుతుంటుంది. అది ఆటోమేటిక్గా స్కావెంజర్ మెకానిజంతో బయటకు వస్తుందండి. ఒక్కోసారి రాకపోతే చెవులో అది అక్యుములేట్ అవుతుంటుంది. అది అక్యుములేట్ అయినంత మాత్రాన మామూలుగా సిమ్టమ్స్ రావు. దాన్ని మనం క్లీన్ చేయడం వల్ల అది క్లీన్ కాదు. ఎందుకంటే మనం క్లీన్ చేస్తే ఓన్లీ ఎక్స్టర్నల్ పార్ట్ మాత్రమే. కెనాల్లో మొత్తం పెట్టి తిప్పడం అది మంచిది కాదు, క్లీన్ కూడా కాదు. సో ఇది ఒక్కొక్కసారి ఫిల్అప్ అయ్యి ఇయర్ కెనాల్స్లో వినపడకపోవడం వల్ల కానీ, లేకపోతే ఒక్కొక్కసారి మనం స్నానం చేసినప్పుడు నీళ్ళు పోతే ఆ వ్యాక్స్ ఉబ్బి బ్లాకేడ్ వల్ల కానీ, లేకపోతే మనం అనుకున్నట్టు చెవులో పెట్టి పుల్లలు పెట్టి తిప్పుతుంటే దానివల్ల బాయిల్ రావడం వల్ల కానీ డాక్టర్ని ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ చేసినప్పుడు ఇవి బయటపడతాయండి. అప్పుడు ఆ ఇయర్ వ్యాక్స్ని ఈఎన్టీ సర్జన్ తీసేస్తారు. అంతేగాని మనం ఏది పడితే అది పెట్టి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి.